ల్యాండ్ ఆఫ్ సన్సెట్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఫిన్లాండ్, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి అమెరికా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా. అయనాంతాలు ఏ ఏ రోజుల్లో ఏర్పడతాయి? ఆప్షన్ ఏ జనవరి 3 అండ్ జూలై 4, ఆప్షన్ బి మార్చ్ 21 అండ్ డిసెంబర్ 22, ఆప్షన్ సి జూన్ 21 అండ్ డిసెంబర్ 22, ఆప్షన్ డి జూన్ 21 అండ్ మార్చ్ 21. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జూన్ 21 అండ్ డిసెంబర్ 22. విషువత్తులు ఎప్పుడు ఏర్పడతాయి? ఆప్షన్ ఏ మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23, ఆప్షన్ బి జూన్ 21 అండ్ డిసెంబర్ 22, ఆప్షన్ సి మార్చ్ 21 అండ్ జూన్ 21, ఆప్షన్ డి జూన్ 21 అండ్ సెప్టెంబర్ 23. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23. ఉత్తరాయణాంతం ఏర్పడిన రోజున ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ ఉత్తరార్ధగోళంలో దీర్ఘ పగలు ఉంటుంది, ఆప్షన్ బి దక్షిణార్ధగోళంలో దీర్ఘ రాత్రి ఉంటుంది, ఆప్షన్ సి దక్షిణార్ధగోళంలో అల్ప పగలు ఉంటుంది, ఆప్షన్ డి పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. అనగా ఉత్తరాయణాంతం ఏర్పడిన రోజున ఉత్తరార్ధగోళంలో దీర్ఘ పగలు ఉంటుంది, దక్షిణార్ధగోళంలో దీర్ఘ రాత్రి అల్ప పగలు ఉంటాయి. భూమి తన కక్షలో ఎటువైపు నుంచి ఎటువైపుకు తిరుగుతుంది? ఆప్షన్ ఏ తూర్పు నుంచి పడమరకు, ఆప్షన్ బి పడమర నుంచి తూర్పుకు, ఆప్షన్ సి ఉత్తరం నుంచి దక్షిణానికి, ఆప్షన్ డి దక్షిణం నుంచి ఉత్తరానికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. ఉత్తర ధ్రువంపై సూర్యుడు ఉదయించే రోజు ఏది? ఆప్షన్ ఏ మార్చి 21, ఆప్షన్ బి జూన్ 21, ఆప్షన్ సి సెప్టెంబర్ 22, ఆప్షన్ డి డిసెంబర్ 22. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చి 21. దక్షిణ ధ్రువంపై సూర్యుడు అస్తమించే రోజు ఏది? ఆప్షన్ ఏ మార్చి 21, ఆప్షన్ బి జూన్ 21, ఆప్షన్ సి సెప్టెంబర్ 22 లేదా 23, ఆప్షన్ డి డిసెంబర్ 22. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చ్ 21. అర్ధరాత్రి సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి దక్షిణ కొరియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నార్వే. దక్షిణాయన ప్రారంభం ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ మార్చి 21, ఆప్షన్ బి జూన్ 21 నుంచి, ఆప్షన్ సి సెప్టెంబర్ 22 లేదా 23, ఆప్షన్ డి డిసెంబర్ 22. కరెక్ట్ ఆన్సర్ జూన్ 21. అనగా జూన్ 21 నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కింది ప్రవచనాలను పరిశీలించి భూభ్రమణం వలన భూమిపై సంభవించే వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ రాత్రి పగటి సమయంలో తేడాలు ఏర్పడడం, ఆప్షన్ బి పవనాల దిశలో మార్పులు సంభవించడం, ఆప్షన్ సి రోజులో వివిధ సమయాల్లో సూర్యుడు భూమి యొక్క దిగ్మండలములపై వివిధ ఎత్తులలో ఉండడం, ఆప్షన్ డి ఋతువులు ఏర్పడడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి. అనగా భూభ్రమణం వలన పవనాల దిశలో మార్పులు సంభవిస్తాయి, రోజులో వివిధ సమయాల్లో సూర్యుడి యొక్క దిగ్మండలములపై వివిధ ఎత్తులలో ఉండడం. భూమి మీద రాత్రి పగలు సంవత్సరమంతా సమానంగా ఉండే ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి కర్కట రేఖ, ఆప్షన్ సి ఆర్కిటిక్ వలయం, ఆప్షన్ డి దక్షిణ ధ్రువం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భూమధ్య రేఖ. భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే రోజు ఏది? ఆప్షన్ ఏ జనవరి 3, ఆప్షన్ బి జూలై 4, ఆప్షన్ సి మార్చి 21, ఆప్షన్ డి జూన్ 21. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 3.
భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉండే రోజు ఏది? ఆప్షన్ ఏ జనవరి 3, ఆప్షన్ బి జూలై 4, ఆప్షన్ సి మార్చి 21, ఆప్షన్ డి జూన్ 21. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జూలై 4. భూభ్రమణానికి పట్టే కాలం ఎంత? ఆప్షన్ ఏ 24 గంటలు, ఆప్షన్ బి 23 గంటలు, ఆప్షన్ సి 23 గంటల 56 నిమిషాల 4.19 సెకండ్లు, ఆప్షన్ డి 24 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 23 గంటల 56 నిమిషాల 4.19 సెకండ్లు. ఋతువులను అనుసరించి భూమిపై రాత్రి పగటి సమయాల్లో తేడాలు ఏర్పడడానికి క్రింది వానిలో కారణాలను పేర్కొనుము. ఆప్షన్ ఏ భూభ్రమణం వలన, ఆప్షన్ బి దీర్ఘవృత్తాకారంలో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడం వలన, ఆప్షన్ సి ఒక ప్రాంతం యొక్క అక్షాంశ స్థానం, ఆప్షన్ డి వాలు అక్షంతో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వాలు అక్షంతో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడం. ఉత్తర ధ్రువంపై పగలు ఉండే కాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 22 నుంచి మార్చి 21 వరకు, ఆప్షన్ బి డిసెంబర్ 22 నుంచి జూన్ 21 వరకు, ఆప్షన్ సి జూన్ 21 నుంచి డిసెంబర్ 22 వరకు, ఆప్షన్ డి మార్చి 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మార్చి 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు. ఉదయించే సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి దక్షిణ కొరియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జపాన్. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.